జయలలిత తెలుగు, తమిళ, కన్నడ సినిమా రంగంలో చక్రం తిప్పిన కథానాయిక. జయలలిత గారు 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలో పాండవపుర తాలూకా మేలుకోటెలో జయరాం వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. ఆ పేరు జయలలిత అవ్వగారి పేరు. బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అనుసరించి 2 పేర్లు పెడతారట. ఆ విధంగా జయలలిత అనే పేరు రెండో పేరు. స్కూల్లో చేర్పించినప్పుడు రిజిస్టర్లో జయలలితగా నమోదు చేశారు. సినిమా రంగంలో మకుటం లేని మహారాణిగా వెలుగొందింది జయలలిత. ఎంజీఆర్ గారితో చాలా సినిమాల్లో నటించింది. మన తెలుగు సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సౌన్ బాబు, కృష్ణ ఇలా చాలామంది అగ్రనటులందరితోనూ నటించింది. జయలలిత నటించిన తెలుగు సినిమాలు: కథానాయకుని కథ, మనుషులు మమతలు, ఆమె ఎవరు, ఆస్తిపరులు, కన్నెపిల్ల, గూఢచారి 116, నవరాత్రి, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, ధనమే ప్రపంచలీల, నువ్వే, బ్రహ్మచారి, సుఖదుఖాలు, అదృష్టవంతులు, కోయంబత్తూర్ ఖైదీ, తిక్క శంకరయ్య, దోపిడీ దొంగలు, నిలువు దోపిడీ, పూలపిల్ల, పెళ్ళంటే భయం, పోస్ట్మన్ రాజు, బాగ్దాద్ గజదొంగ, శ్రీరామ కథ, ఆదర్శ కుటుంబం, కథానాయకుడు, కదలడు వదలడు, కొండవీటి సింహం, పంచకళ్యాణి దొంగల రాణి, అలీబాబా 40 దొంగలు, కోటీశ్వరుడు, గండికోట రహస్యం, మేమే మనగాళ్ళం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, భార్యా బిడ్డలు, డాక్టర్ బాబు, దేవుడమ్మ, దేవుడు చేసిన మనుషులు, లోకం చుట్టిన వీరుడు, ప్రేమలు పెళ్ళిళ్ళు, నాయకుడు వినాయకుడు ఇలా 41 సినిమాలు పైన ఇంకా ఆవిడ నటించారు. నాట్యంలో కూడా ఆవిడ సాటి, మంచి నర్తకి కూడా ఆవిడ. తమిళనాడు గవర్నమెంటు కలైమామణి బిరుదుతో సత్కరించింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ 15వ ఏటనే సినిమా రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో కూడా బాగా రాణించింది. ఆమె నాయకత్వంలో అన్నా డీఎంకే పార్టీ మంచి విజయాలను చూసింది. మొదట ఎమ్మెల్యేగా గెలిచింది. తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది. అభిమానులందరూ ఆమెని పురసతలేవి అని పిలుచుకుంటారు. అలాగే అమ్మ అని పిలుస్తారు తమిళనాడులో అందరూ. పౌరుషము, పట్టుదల అనుకున్నది సాధించే వరకు నిద్రపోకుండా అంత పట్టుదలగా ఉండేవారు ఆవిడ. 2016 డిసెంబర్ 5ని చెన్నైలో అపోలో ఆసుపత్రిలో జయలలిత మరణించారు. మరణించే వరకు ఆవిడ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.